ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ రూటు మారుస్తోంది. ఒకవైపు చంద్రబాబుతో చాలా సన్నిహితంగా ఉన్నట్టు మోదీ పైకి కలరింగ్ ఇస్తున్నారు. చంద్రబాబుతోనే కాకుండా నారా లోకేష్తో కూడా మోదీ పదే పదే భేటీలవుతూ అనేక సందర్భాల్లో లోకేష్ని కొనియాడుతూ తెలుగుదేశం పార్టీ నేతలకి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చేదానికి సిద్ధమవుతున్నారు. ఇదంతా నాణ్యానికి ఒకవైపు మాత్రమే. రెండో వైపు బీజేపీ చాలా వ్యూహాత్మకంగా పావులు కదుపుతుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాను సొంతంగా ఎదగాలి అనేటువంటి నిర్ణయానికి వచ్చే దిశలో ఉన్నట్టు కనిపిస్తుంది. అందుకు తగ్గట్టుగా పార్టీ నాయకత్వంలో కీలకమైన మార్పులు చేస్తుంది. ఇంతకాలంగా పార్టీ రాష్ట్ర అధ్యక్ష స్థానంలో ఉన్న దగ్గుబాటి పురంధేశ్వరిని పక్కన పెట్టేసింది. వాస్తవానికి ఆమెను 6 నెలల క్రితమే పక్కన పెట్టాలనుకున్నప్పటికీ టీడీపీ నాయకత్వంతో ఉన్న సంబంధాల రీత్యా టీడీపీతో మరికొంతకాలం పాటు ఈ రిలేషన్ కొనసాగించాలని బీజేపీ నాయకత్వం భావిస్తున్న రీత్యా ఆమె పదవీ కాలం కొనసాగుతూ వచ్చింది. కానీ ఎట్టకేలకు ఆమె స్థానంలో స్వతహాగా బీజేపీ నాయకుడైనటువంటి ఆర్ఎస్ఎస్ నుంచి ఎదిగిన పివిఎన్ మాధవ్కి ఛాన్స్ ఇస్తున్నారు. ఈ మాజీ ఎమ్మెల్సీకి ఇప్పుడు నేరుగా బీజేపీ రాష్ట్ర సారథ్య బాధ్యతలు అప్పగించడం ద్వారా బీజేపీ నాయకత్వం చాలా క్లియర్ కట్ సందేశాన్ని పంపిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఇంతకాలంగా గడిచిన 2-3 టర్మ్స్గా చూస్తే తొలుత కన్నా లక్ష్మీనారాయణ ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి వచ్చి ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్ష స్థానాన్ని కూడా అనుభవించి తదుపరి తెలుగుదేశం పార్టీలోకి షిఫ్ట్ అయిపోయారు. ఆ తర్వాత సోము వీర్రాజుని కొద్ది కాలం ఉంచినప్పటికీ టీడీపీతో సంబంధాలు కొనసాగించాలని భావించిన తర్వాత సోము వీర్రాజుని పక్కన పెట్టి పురంధేశ్వరికి పీఠం అప్పగించారు. ఇప్పుడు పురంధేశ్వరి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు నిర్వహించి ఇప్పుడు మళ్ళీ ఆమెను ఒక టర్మ్కే పక్కన పెట్టేస్తున్న తరుణంలో కీలకంగా ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీ ద్వారా ఎదిగినటువంటి నాయకుడికి అవకాశం ఇవ్వడం ద్వారా బీజేపీ చాలా ముఖ్యమైనటువంటి అంశాన్ని జనాల్లోకి పంపించే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి పట్ల సానుకూలంగా ఉంటారని చంద్రబాబుని వ్యతిరేకిస్తారని పేరున్నటువంటి సోము వీర్రాజుకి రాష్ట్ర సారథ్య బాధ్యతలు అప్పగించారు. అంటే జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా బీజేపీ ద్వారా ఎటువంటి సమస్య వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి రాకుండా వైఎస్ఆర్సీపీ కేంద్రంలో బీజేపీతో సన్నిహిత సంబంధాలని కొనసాగించాలనేటువంటి కాంక్షతో ఆ నిర్ణయం తీసుకున్నట్టుగా స్పష్టమైంది. ఇప్పుడు రూటు మార్చినటువంటి బీజేపీ చంద్రబాబు సన్నిహితులకు కాకుండా చంద్రబాబుతో అంతంత మాత్రపు సంబంధాలు ఉన్నటువంటి నాయకుడికి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం కీలకమైనటువంటి పరిణామం. వాస్తవానికి ఈసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష స్థానం కోసం సుజనా చౌదరి చాలా తీవ్రంగా పోటీ పడ్డారు. ఆయన కోసం రాష్ట్ర మంత్రి చంద్రబాబు సన్నిహితుడిగా పేరున్నటువంటి సత్యకుమార్ చాలా గట్టి ప్రయత్నాలు చేశారు. ఢిల్లీలో చాలా పెద్ద స్థాయిలో లాబియింగ్ చేసేదానికోసం 4-5 రోజుల పాటు తిష్ట వేశారు. అయినా కానీ చంద్రబాబు, సత్యకుమార్, సుజనా చౌదరి వంటి వాళ్ళ ఆశల మీద బీజేపీ నాయకత్వం నీళ్లు జల్లేసింది. బీజేపీ రాష్ట్ర నాయకత్వ బాధ్యతలు సుజనా చౌదరి లాంటి చంద్రబాబు సన్నిహితుడు కాకుండా చంద్రబాబుతో పూర్తిగా ఏకీభవించినటువంటి నేతకి బీజేపీ నుంచి స్వతహాగా ఎదిగినటువంటి నాయకుడికి ఇవ్వడం ద్వారా బీజేపీ భవిష్యత్తులో ఎలాంటి టర్న్ తీసుకోబోతుంది అనేటువంటి ఒక సంకేతాన్ని పంపించారు. వాస్తవానికి సుజనా చౌదరి కాకపోతే రాయలసీమ రెడ్డి కోటాలో కిరణ్ కుమార్ రెడ్డికి కానీ ఆదినారాయణ రెడ్డికి కానీ అప్పగించాలి అనేటువంటి ప్రయత్నాన్ని చంద్రబాబు శిబిరం ముందు పెట్టింది. కానీ చంద్రబాబు ఆశించినట్టు కాకుండా బీజేపీ అందుకు భిన్నమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంది. ఇదొక ఆసక్తికరమైనటువంటి పరిణామం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక మలుపులకి దోహదం చేసేటువంటి వ్యవహారం. ఒకవేళ తెలుగుదేశం పార్టీతో బీజేపీ సంబంధాలు యథావిధిగా కొనసాగినంత కాలం పివిఎన్ మాధవ్ పాత్ర అంతంత మాత్రంగా ఉండొచ్చు. కానీ బీజేపీ తెలుగుదేశం పార్టీతో సంబంధాలు తెంచుకోవాలనేటువంటి నిర్ణయానికి వస్తే మాత్రం పివిఎన్ మాధవ్ సారథ్యంలోని బీజేపీ రూపంలో చంద్రబాబుకి అనేక సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు శ్రేయోభిలాషులు కాకుండా చంద్రబాబు వ్యతిరేకులు బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో ఉంటే అది అనేక రకాలుగా కీలకమైనటువంటి ఒత్తిళ్లకు కారణమవుతుంది అని మనం కూడా సుస్పష్టంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ నాయకత్వం ఎమ్మెల్సీగా ఒక నాయకుడికి అవకాశం వస్తే నేరుగా సోము వీర్రాజుకి ఇచ్చారు.
సోము వీర్రాజు చంద్రబాబు వ్యతిరేకి అన్నది బహిరంగ రహస్యం. ఆ తర్వాత ఒక రాజ్యసభ స్థానం వస్తే దాన్ని కూడా ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీ ద్వారా ఎదిగినటువంటి చంద్రబాబుని విభేదించే నాయకుడికి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు లేనటువంటి అనేక అంశాల్లో చంద్రబాబును తీవ్రంగా విమర్శించినటువంటి నాయకుడికి అవకాశం కల్పిస్తున్నారు. ఇదంతా బీజేపీ చాలా వ్యూహాత్మకంగా వేస్తున్నటువంటి ఎత్తుగడగా మనం భావించాల్సి ఉంటుంది. ఒకవైపు చంద్రబాబు నారా లోకేష్తో మోదీ చాలా సన్నిహితంగా ఉన్నట్టు కనిపిస్తూనే రెండో వైపు నిర్మాణాత్మకంగా బీజేపీ చాలా తీవ్రమైనటువంటి అడుగులు వేస్తున్నట్టుగా స్పష్టమవుతుంది. ఇది భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి ఒక పెద్ద సవాళ్లను విసిరబోయేటువంటి అంశంగా ఈ వరుస నియామకాలు మనకి చెబుతున్నాయి. భవిష్యత్తులో చంద్రబాబు అనేక రకాల పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనే దానికి సంకేతంగా ఇవన్నీ కనిపిస్తున్నాయి.